మనువాదులు ఎస్సీలను ఇతర వర్గాల వారిని గ్రామాల్లో రానియకుండా త్రాగునీటిని తెచ్చుకోనీయకుండా అడ్డుకున్న విధానానికి వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహా చెరువు పోరాటం నిర్వహించారని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు అన్నారు. నగరంలోని సంఘ కార్యాలయం వద్ద మనువాద ప్రతులను దగ్ధం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో అంటరానితనం విపరీతంగా పెరిగి ఎస్సీలను ఇతర వర్గాల వారిని గ్రామాల్లోని గ్రామీణ చెరువుల నుంచి నీరు తెచ్చుకోనీయకుండా పంటలు పండించుకోలేకుండా అనేక రకాలుగా వివక్షకు చూపించారని, ఆ వివక్షతకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెద్ద ఎత్తున పోరాటం చేశారని అన్నారు. ఎన్ని సంవత్సరాల భారతదేశ స్వతంత్రంలో కూడా బీజేపీ మరలా మనువాదాన్ని పెంచి పోషిస్తూ దళిత గిరిజనులపై దాడులు పూనుకుంటుందని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా అమలు జరుగుతున్న చట్టాల్లో కూడా మనువాదులు జొరబడి వారు అనుకూలంగా మార్చుకుంటున్నారని, అందువలన మనువాదాన్ని వ్యతిరేకంగా ప్రజాతంత్రవాదులు ప్రజలు ఒకటి కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి రఘురాం, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ధారా అంజయ్య, దళిత సంఘ నాయకులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు 1927లో వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగుతున్న ఈ మనుస్మృతి అంటే మనువాదం అంటే కులాన్ని బట్టి వాళ్ళకి నేరాలకు బట్టి శిక్షలు, అంటే బ్రాహ్మణులు నేరం చేస్తే ఒక రకంగా, శూద్రులు చేస్తే ఒక రకంగా, అదేవిధంగా అంటరాని వాళ్ళు చేస్తే ఒక రకంగా, వైశ్యులు చేస్తే నేరాలకి శిక్షలు విధిస్తూ చేశారు. అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వాళ్ళు ఏం చేస్తున్న నేరం కాదన్నారు. అదేవిధంగా అంటరాని వాళ్ళు మంచినీళ్ళు తాగడానికి కూడా అర్హత లేదని చెప్పి ఆ రోజుల్లో వీళ్ళని ఊరి చివరి పెట్టి వీళ్ళకి విద్య లేకుండా, భూమి లేకుండా, గుడ్డలు లేకుండా వీళ్ళని వేలాది సంవత్సరాలుగా వీళ్ళ పట్ల పశువుల కంటే హీనంగా వీళ్ళని చూశారు మనుస్మృతి స్థానంలో. అటువంటి మనుస్మృతికి వ్యతిరేకంగా 1927లో మహారాష్ట్రలో మహచ్చెరువు పోరాటంలో భాగంగా మంచినీళ్ళు అంటే పశువులు ఓ చెరువులో మంచినీళ్ళు ముంచుకుంటున్నాయి, కుక్కలు మంచినీళ్ళు తాగుతున్నాయి, కానీ మనుషులు ఆ చెరువులో మంచినీళ్ళు తాగడానికి వీల్లేదని చెప్పి ఆ రోజు ఈ మనువాదులంతా కూడా చేస్తే దానికి వ్యతిరేకంగా మహచ్చెరువు పోరాటంలో భాగంగా 1927 డిసెంబరు 25వ తారీఖున ఇదే రోజున 98 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు మహచ్చెరువు పోరాటంలో పాల్గొని ఈ మనుస్మృతిని దహనం చేశారు. ఇప్పుడు వేలాది సంవత్సరాలు కొనసాగుతున్న మనుస్మృతిని దహనం చేసి భారతదేశంలో మానవ హక్కుల పోరాటాన్ని కొనసాగించారు అంబేద్కర్ గారు. అదేవిధంగా ఆయన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 20వ తారీఖున భారతదేశానికి అందించారు. అంబేద్కర్ రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖున అమల్లోకి వచ్చింది. ఆ రోజున మనం రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవాన్ని అంటున్నాము. ఆ విధంగా వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని కుల వ్యవస్థ భారతదేశంలోనే ఉంది. అటువంటి కుల వ్యవస్థను కోకటి వేలితో పెగిలించడానికి అంబేద్కర్ గారు ఈ మనుస్మృతి స్థానంలో ఈ భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. అదే మనుస్మృతిని దహనం చేసి భౌతికంగానే కాకుండా అక్షర రాజ్యాంగం రూపంలో భారతదేశంలో ఉన్న అప్పటి వరకు భారతదేశంలో ఇతర దేశాల్లో కూడా మహిళలకు ఓటు హక్కు లేదు, కులము మతము లింగము అని లేకుండా, చదువుకున్న వాళ్ళు భూస్వామ్యం లేకుండా అందరికీ కూడా ఓటు కల్పించిన, భారత రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన, సమాన హక్కులను కల్పించిన అందరికి కూడా ఈ మనుస్మృతి దహనం ద్వారా భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన అంబేద్కర్ గారికి మేము ధన్యవాదాలు చెబుతున్నాం. భారతదేశంలో నేడు మానవతావాదం పోయి మతవాదం పెరిగిపోతుంది. మతం పేరుతోటి అంటే ఏ మనిషి మతం పేరుతో దోపిడీ చేస్తున్నారు, మతం పేరుతోటి ఈ రాజ్యాంగాన్ని చట్టాన్ని అవహేళన చేస్తున్నారు. స్వేచ్ఛమైన మతాన్ని తీసుకునే హక్కు లేకుండా, మతం ప్రకారం ఆహారం కూడా లేకుండా వాళ్ళని ఆహారం తినకూడదు, వాళ్ళని గుళ్ళోకి రాకూడదని చేస్తున్నారు. కాబట్టి మనుస్మృతి ఇంకా ఆ రోజు కంటే కూడా ఈ రోజుకి ఇంకా పెరుగుతుంది, మనువాదం పెరుగుతుంది. కాబట్టి ఈ మనుస్మృతికి వ్యతిరేకంగా ఈ మానవతావాదం వైపు, అంబేద్కర్ రాజ్యాంగం వైపు హక్కులు సాధించుకోవాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. డిసెంబర్ 25వ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుస్మృతి దహనం చేయడం జరిగింది. ఈరోజు మనుస్మృతి దహనం నేటికి కూడా ఆ యొక్క మనుస్మృతి దహనం ఈరోజు ఒంగోలు నగరంలో చేయడం జరిగింది. కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1927లో ఏదైతే మనుస్మృతి తగలబెట్టాడో
ఆ రోజు ఉన్నటువంటి మనుస్మృతి తగలబెట్టడానికి గల కారణం ఆ యొక్క మతానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం అయితే కాదు. ఇది కేవలం ఏదైతే కుల వివక్ష, అంటరానితనంతో పాటు మహిళల మీద వివక్షత, రకరకాల సమస్యల మీద ఈ మను ధర్మంలో అటువంటి చాదస్తమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా దళితులకు ఒక రకమైనటువంటి న్యాయం, అట్లనే శూద్రులకి మరింత రకాలైనటువంటి అన్యాయాలు జరుగుతున్న నేపథ్యంలో వీటిని వెలుగులోకి తేవడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మనుస్మృతి దహనం చేయడం జరిగింది. కానీ నేడు భారతదేశంలో మనువాదం పెద్ద ఎత్తున విలయతాండం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణకు కూడా దెబ్బతగులుతున్నట్టు పరిస్థితులు ఒకవైపు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు పోరాడేటటువంటి వాళ్ళ మీద, న్యాయం కోసం మాట్లాడేటటువంటి వాళ్ళ మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కుల వివక్షత, అంటరానితనం పెద్ద ఎత్తున ఇంకాస్త ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఒకవైపు కనిపిస్తా ఉన్నాయి. మహిళల మీద హత్యలు, అత్యాచారాలు ఇంకాస్త పెరిగినాయి తప్ప తగ్గినటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని చెప్తున్నా, మరోవైపు ఇటువంటి అవాంఛనీయ ఘటనలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇంకా మనువాద సిద్ధాంతాన్ని మరింత పెంచి పోషించే చర్యలు పాలక వర్గాలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే పోరాటం, మహత్ చెరువు పోరాటంలో వేదికగా ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క మనుస్మృతి దహనం చేశారో, ఆ యొక్క వేదికను స్ఫూర్తిగా తీసుకొని నేడున్నటువంటి పరిస్థితుల్లో పాలకులు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మనుస్మృతిలో ఉన్నటువంటి కుల వివక్షత, అంటరానితనం, మహిళల మీద వివక్షత రూపాలకు వ్యతిరేకంగా ఈరోజు మనుస్మృతి దహనం చేయడం జరిగింది.